హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దూస్ క్యూజిన్. ఈరోజు మనము జర్మనీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ డిష్ అయిన రోస్టెడ్ పొటాటోస్ ఎలా చేయాలో చూసేద్దాం. మరి దీని ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతే ముందుగా మనము ఒక 1/2 kg బాయిల్డ్ పొటాటోస్ తీసుకోవాలండి. ఇవి ఉడికించుకునేటప్పుడు మనము 1.5 teaspoon సాల్ట్ వేసుకుని ఉడికించుకోవాలి. 1.5 teaspoon అనేది ఎక్కువ అనిపించినా తక్కువ అనిపించినా యాజ్ పర్ యువర్ టేస్ట్ మీరు సాల్ట్ అనేది వేసుకోవచ్చు. ఈ డిష్కి స్మాల్ సైజ్ పొటాటోస్ ఉంటే బాగుంటాయండి, పెద్ద అయినా పర్వాలేదు. వాటిని మనము హాఫ్గా కట్ చేసుకోవచ్చు. పొటాటోస్ని మరీ మెత్తగా బాయిల్ చేయకూడదండి, జస్ట్ ఒక 3/4 వరకు బాయిల్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనము ఈ బాయిల్ పొటాటోస్కి డిఫరెంట్ హర్బ్స్ని సీజనింగ్ చేసుకుందామండి. ఇవి మనము పిజ్జాకి పాస్తాకి యూస్ చేస్తాం కదా, సేమ్ అవే మన హర్బ్స్ని యూస్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక 2 teaspoons ఆఫ్ ఆలివ్ ఆయిల్ వేసుకోవాలండి. ఆలివ్ ఆయిల్ అయితే బాగుంటుంది దీనికి టేస్ట్, లేకపోతే మన నార్మల్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఒక 1/2 teaspoon ఆఫ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి, ఇంకొక 1/2 teaspoon వేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఒక 1/2 teaspoon ఆఫ్ గార్లిక్ పౌడర్ వేసుకుందామండి. అలానే ఒక 1/2 teaspoon ఆఫ్ క్రష్డ్ పెప్పర్ వేసుకుందాము. బ్లాక్ పెప్పర్, వైట్ పెప్పర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు అండి, ఒక 1/2 teaspoon. ఇప్పుడు మనము ఒరిగానో ఒక 1/2 teaspoon వేసుకుందాము. అలానే రోస్మేరీ కూడా ఒక 1/2 teaspoon వేసుకుందాం. ఈ హర్బ్ నేమ్స్ ఎక్కడన్నా రాంగ్గా ప్రొనౌన్స్ చేసి ఉంటే మాత్రం సారీ అండి. థైమ్ కూడా ఒక 1/2 teaspoon వేసుకుందామండి. బేసిల్ కూడా ఒక 1/2 teaspoon వేసుకుందామండి. ఇవన్నీ ఒకసారి మనము మిక్స్ చేసేసుకుందాము ఆలివ్ ఆయిల్తో. అయితే లాస్ట్లో ఒక 4 హర్బ్స్ యూస్ చేసాము, ఒరిగానో, రోస్మేరీ, థైమ్ అండ్ బేసిల్. ఇవి మరీ టూ మచ్ వేసుకోకూడదండి, కొంచెమే వేసుకోవాలి, లేదంటే మనకు ఆ టేస్ట్ అనేది మారిపోతుంది. సాల్ట్ ఒక 1/2 teaspoon వేసుకోవాలండి. ఆల్రెడీ మనం బాయిల్ చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఓన్లీ సీజనింగ్కి మనం ఒక 1/2 teaspoon వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఈ సీజనింగ్లోకి ఈ బాయిల్ పొటాటోస్ని వేసేసుకుని కలిపేసుకోవాలి ఒకసారి. రోస్టెడ్ పొటాటోస్ డిఫరెంట్ వర్షన్స్లో కూడా కుక్ చేసుకోవచ్చు అండి, బట్ ఏ వర్షన్ అయినా ఇంగ్రీడియంట్స్ మాత్రం సేమ్. నేను ఇక్కడ బేకింగ్ మెథడ్ యూస్ చేస్తానండి, ప్యాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. స్పూన్తో కాకపోయినా ఇట్లా ఒక్కసారి మనము తిప్పేసుకుంటే ఆ సీజనింగ్ అనేది బాగా పొటాటోస్కి పట్టుకుంటుందండి. ఇప్పుడు మనము ఈ పొటాటోస్ని ఓవెన్లో పెట్టుకుని బేక్ చేసుకోవాలండి. సో మనము ఓవెన్ ట్రే తీసుకుని దానిలో ఒక బటర్ పేపర్ వేసుకోవాలి. ఆ బటర్ పేపర్ వేసుకున్న తర్వాత మనము దీంట్లో ఈ పొటాటోస్ని 1 by 1 ప్లేస్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక గ్లాస్ తీసుకోవాలంటే ఆ గ్లాస్ తీసుకుని ఇట్లా బ్యాక్ సైడ్ ఉంటుంది కదా గ్లాస్కి, అలా మనము పొటాటోస్ మీద పెట్టి ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. మరీ టూ మచ్ ప్రెస్ చేయకూడదండి, ఇట్లా చూపించిన విధంగా ఇట్లా రావాలన్నమాట ప్రెస్ చేసినప్పుడు మనకి పొటాటో. బిగ్ సైజ్ పొటాటోస్ అయితే కనుక చెప్పా కదండి, ఇట్లా మనము మధ్యలోకి హాఫ్ స్లైస్ లాగా కట్ చేసి పెట్టి ఇలా ప్రెస్ చేసుకోవచ్చు, లేదంటే అట్లానే డైరెక్ట్గా ఉంచేసుకోవచ్చు. మనము పిల్లలు మాత్రం ఇవి చాలా ఇష్టంగా తింటారండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో అంత ఆయిల్ ఉండదు కాబట్టి, బేక్ చేస్తాం కాబట్టి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మనము పొటాటోస్ని ఇలా ప్రెస్ చేయకపోయినా డైరెక్ట్గా కూడా జస్ట్ అట్లా ట్రేలో పెట్టేసుకోవచ్చు అండి. అట్లా ఇక్కడ నేను కొన్ని పొటాటోస్ని డైరెక్ట్గా పెట్టేశాను ప్రెస్ చేసుకోకుండా. ఇప్పుడు మనము ఓవెన్ని 220 degrees సెంటిగ్రేడ్ దగ్గర ప్రీహీట్ చేసుకోవాలండి. ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఈ ట్రేని మనము ఓవెన్లో పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని 220 degreesలో బేక్ చేసుకోవాలి ఒక 30 minutes. థర్టీ మినిట్స్ బేక్ అయిపోయిన తర్వాత తీసి ఒక్కసారి మనము ఫ్లిప్ చేసుకోవాలండి పొటాటోస్ని. మళ్ళీ ఒక 10 minutes బేక్ చేసుకోవాలి. మన బేక్డ్ రోస్టెడ్ పొటాటోస్ రెడీ అయిపోయినాయండి. చూసారా, కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వచ్చిందండి. సో కరెక్ట్గా బేక్ అయినాయి. సో ఇంతకన్నా ఎక్కువ అవ్వకూడదు. రెడీ అయిపోయిన పొటాటోస్ని మనము కెచప్తో కానీ మైనీస్తో కానీ మనము సర్వ్ చేసుకోవచ్చు. ఈ బేక్డ్ రోస్టెడ్ పొటాటోస్ని ఈరోజు మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మరి వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా అండి. నచ్చితే కనుక ఒక లైక్ కొట్టి షేర్ చేసి, కొత్తగా ఎవరన్నా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మళ్ళీ కొత్త కుకింగ్ వీడియోలో కలుద్దాం.